స్కూల్ విద్యార్థులకు గుడ్ న్యూస్. సంక్రాంతి సెలవులు ప్రకటించిన విద్యాశాఖ. ఎప్పటి నుంచంటే సంక్రాంతి సెలవుల కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విద్యార్థులకు పాఠశాల విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే శనివారం నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు సెలవులు ఇస్తూ రాష్ట్ర విద్యాశాఖ ప్రకటన జారీ చేసింది. మొత్తం వరుసగా 7 రోజులు సెలవులు రానున్నాయి. మధ్యలో ఒక రోజు వర్కింగ్ డే ఉంది. ఆ తర్వాత ఆదివారం సెలవు వస్తుంది. దీంతో పూర్తిగా పాఠశాలలు 9 రోజుల తర్వాతే తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సంక్రాంతి పండగకి ప్రతి ఏటా రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు సెలవులు ఇస్తారన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఏడాది కూడా విద్యాశాఖ సంక్రాంతి సెలవులు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు సంక్రాంతి సెలవులకు సంబంధించిన ఉత్తర్వులను విద్యాశాఖ జారీ చేసింది. మొత్తం 5 రోజుల సెలవులు ప్రకటించింది. జనవరి 13 నుండి 17 వరకు పాఠశాలలకు సెలవులిస్తూ విద్యాశాఖ తన ప్రకటనను పేర్కొంది. జనవరి 18వ తేదీన మళ్లీ పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. జనవరి 11వ తేదీన రెండో శనివారం, 12వ తేదీన ఆదివారం కావడంతో అదనంగా మరో 2 రోజులు సెలవులు రానున్నాయి. వీటితో కూడా కలుపుకుని మొత్తం 7 రోజులు సెలవులు ఇచ్చినట్లయింది. ఇటీవల ముగిసిన క్రిస్మస్ సెలవుల్లో స్కూళ్లకు అదనంగా 3 రోజుల సెలవులు అదనంగా వచ్చిన సంగతి తెలిసిందే. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంతో డిసెంబర్ చివరిలో వరుసగా 3 రోజులు సెలవులొచ్చాయి. విద్యార్థులు సెలవుల నుంచి తేరుకునే లోపే మళ్లీ సంక్రాంతి సెలవులొచ్చేశాయి. ఇక జనవరి 18 పాఠశాలలు తిరిగి తెరుచుకున్న 19న ఆదివారం కావడంతో మళ్లీ సెలవొచ్చింది. ఇక సంక్రాంతి సెలవు తర్వాత పాఠశాల విద్యార్థులకు ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలు జరగనున్నాయి. 10వ తరగతి విద్యార్థులకు జనవరి 29లోగా, 1 నుంచి 9వ తేదీ విద్యార్థులకు ఫిబ్రవరి 28లోగా ఈ పరీక్షలు నిర్వహించాలని పాఠశాలలకు ఇప్పటికే విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటర్మీడియట్ విద్యార్థులు జనవరి 13 నుంచి సంక్రాంతి సెలవులు రానున్నాయి. అయితే తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇంకా సెలవు తేదీలను అధికారికంగా ప్రకటించలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.